భారతము ఒక పేరు, రామాయణము ఒక కావ్యానికి పేరు, భాగవతము ఒక పురాణానికి పేరు. కానీ రామాయణానికి, భారతానికి, భాగవతానికి, స్కాందానికి, అగ్ని పురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు, ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు, యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు. అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. మిగిలినటువంటి విశేషాల్లో ఎవరు రచన చేస్తున్నాడో ఆయన వేరు, రచింపబడిన గ్రంథము వేరు. కానీ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రామాయణంలో ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు, పాత్ర అంటే కల్పింపబడినది అని అర్థం, పాత్ర కాదు. ఇందలి పాత్రలు పాత్రధారులు అని నేను అన్నాను అనుకోండి, అది యథార్థము కాదు అని అర్థం. ఇక పాత్రలు పాత్రధారులు అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అది సత్యము కానీ కాదు, కల్పింపబడినది అని అర్థం. అది దాని స్థాయి ఎక్కడి వరకు పనికి వస్తుందంటే మనోరంజకత్వము కొరకు. కాసేపు నువ్వు సంతోషిస్తావో ఏడుస్తావో నీ ఇష్టం, చేసుకుని వెళ్ళిపో, అంతవరకు మనోరంజకత్వానికి పనికొస్తుంది. అది నీకు బాట చూపేది మాత్రం కాదు, ప్రమాణంగా పనికి. ప్రమాణంగా పనికొచ్చేవి ఏవైనా సరే ఇతిహాసం. అందుకే అందులో కవి కూడా ఒక వ్యక్తి అవుతాడు, పాత్ర కాడు. రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి, వాల్మీకి కూడా రామాయణంలో అంతర్భాగంగా ఉన్నారు. మహాభారతంలో వ్యాసుడు అంతర్భాగం, భాగవతానికి వ్యాసుడు అంతర్భాగం తప్ప వాళ్ళు కూర్చుని రచన చేసి లోకానికి ఇచ్చినవి కావు. అందుకే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలుంటాయి, ఇది ఇట్లే జరిగినది. ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ 33 కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు, పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు. అందుకని అందరూ గట్టిగా అనండి, బలం విష్ణోః ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని. కారణం అది అట్లే జరిగినది, అది జరగని కథ కాదు, యథార్థముగా జరిగినది. ఇక అందులో ఆక్షేపించడానికి ఏం ఉండదు. పురాణము ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. ఇతిహాసం శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం. అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవారు.